గోరుతో పోయేదాన్ని గోటల దాకా తెచ్చుకోకూడదని ఊరికే అన్నారా ఏంటి పెద్దలు? నిజమే కదా. అవునా? మరి నువ్వు చెప్పేదానికి నువ్వు చూపించేదానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ప్లాస్టిక్కి స్టీల్కి ఎంత తేడా కదా, అందుకే అలా చెప్పానన్నమాట. ప్లాస్టిక్ బాక్స్లో క్యారీ కట్టించేస్తేనేమో ఇంటికి తీసుకొని వస్తాడండి. ఇలా స్టీల్ బాక్స్లో క్యారీ కట్టించిన రోజు కంపల్సరీ క్యారీ అయితే మర్చిపోయి వచ్చేస్తాడు. అది సంగతి అట్లుంటుంది మరి మా వాడితోటి. ఇంకేం చేయాలి. ఇంకా తర్వాత వచ్చేసి అయితే రైస్ అయితే నానబెట్టేసాను. ఇంకా మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉలవలు అయితే నానబెట్టేసుకున్నాను. అలాగే నైట్కి డిన్నర్గా వచ్చేసి దోశకైతే పెట్టేశాను. అలాగే దీంట్లో కొంచెం పాలకైతే యాడ్ చేసేసి దోశ అయితే వేసేస్తాను. ఇక్కడ చూసేసారు కదా, మరీ కంటిన్యూగా మీకు బ్రేక్ఫాస్ట్ కూడా చూపించేసేసాను అనమాట. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. ఉలవలు చాలా మంచిది హెల్త్కి. అలాగే వచ్చేసి డిన్నర్లోకి కొబ్బరి చట్నీ చేసేసాను. ఫైనల్గా వచ్చేసి మిల్క్ అయితే కాగబెట్టేసాను. మనకి పెరుగు కంపల్సరీ కదా, మన బాడీ డిహైడ్రేట్ కాకుండా పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి. మళ్ళీ తర్వాత కాఫీ ఎవరికైనా అడగచ్చు, మా ఆయనకండి కాఫీ అయితే వేసి ఇచ్చేసాను. ఫైనల్గా నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.